జీవీఆర్ న్యూస్కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు కేఎస్ జవహర్ ఇంట్లో దొంగలు పడ్డారు. వేసవి సెలవులో రావడంతో కుటుంబ సమేతంగా జవహర్ తన స్వగ్రామమైన తిరువూరు వెళ్ళారు. 2 రోజులుగా ఇంటికి తాళాలు వేసే ఉన్నవి. శనివారం సాయంత్రం మొక్కలకు నీళ్లు పోయడానికి తన అనుచరుడు వచ్చి చూడగా ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణం రంగప్రవేశం చేశారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, సిఐ పి విశ్వం ఆధ్వర్యంలో క్లూస్ టీము ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. జవహర్ నివాసం ఉంటున్న 2 గదులలో పూర్తిగా దొంగలు జల్లెడ పట్టారు. అన్ని బీరువాలను బ్రేక్ చేశారు. మొత్తం గదులన్నీ చిందరవందరగా తయారయ్యాయి. ఏ వస్తువులు పోయినవి అన్నది జవహర్ కుటుంబ సభ్యులు వచ్చి చెప్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు. అయితే భారీగానే దొంగతనం జరిగి ఉండవచ్చునని ఆ స్థానిక పరిస్థితులను బట్టి పోలీసులు అంచనా వేస్తున్నారు. క్లూస్ టీము దొంగల ఆచూకీ కోసం వేలిముద్రలను సేకరిస్తుంది. జవహర్ కుటుంబ సభ్యుల విషయం తెలిసిన వెంటనే తిరువూరు నుండి హుటాహుటిన బయలుదేరి కొవ్వూరు వస్తున్నట్లు సమాచారం.